ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. సెప్టెంబర్ 5. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 146, 147 కీర్తనలు, సాయంత్రం 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 1 నుండి 28వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైనగాక. ఈ ఉదయం ప్రభువారు ఒక ప్రశస్తమైన జీవపు వాక్కుతో మిమ్మలను ఎదుర్కొంటున్నాడు. ఆయన అత్యంత ప్రియమైనటువంటి వాడు. మీరు ఆయనకి ఎంతో ప్రీతిపాత్రులు. ఆయన ఎప్పుడు మీ చెయ్యిని విడువడు, మిమ్మలను ఎన్నడూ కూడా ఎడబాయడు. ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాడు. ఒక అడుగు మీరు ముందుకు వేస్తే ఆయన కూడా ఒక అడుగు ముందుకేస్తాడు. మీరు ఒక చోట కూర్చుంటే అడుగులు వేస్తున్న ప్రభు మీతో పాటు ఆయన కూర్చుంటాడు. మీరు ఒక స్థలంలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆయన మీ ప్రక్కనే ఉంటాడు. అంతగా మనకు ఆయన అభయం ఇచ్చాడు. ఆయనని ఎల్ల వేళలలో, అన్ని పరిస్థితులలో, అన్ని స్థలాలలో ఎప్పుడు పడితే అప్పుడు మనం నమ్మొచ్చు. ఆయన నమ్మదగినవాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభువారు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగచేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో ఒక మాటని పరిశుద్ధాత్మ దేవుడు మీ దృష్టికి, మీ గమనానికి తీసుకుని వస్తున్నాడు. అదేమిటంటే, దేవుడు నమ్మదగినవాడు. ఈ మాట చదువుతుంటేనే చచ్చిన ప్రాణం తిరిగి లేస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ మాట వింటుంటే హృదయమంతా కూడా ధైర్యముతో నింపబడుతుంది. గొప్ప నిరీక్షణ కలుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో నమ్మదగినవాడు. ఈ లోకంలో మీరు కొన్ని వేల మంది ప్రజల్ని కలుసుకుని ఉంటారు. మీరు పలానాయన లేదా పలానా ఆవిడ నమ్మదగిన వారు అని ఎవరి గురించి అయితే అనుకున్నారో వారిని నమ్మి కొన్నిసార్లు మీరు మోసపోయి ఉంటారు కదూ. అయితే మనుషుడు మనుష్యుడే, దేవుడు దేవుడే. మనుషునికి దేవునికి వ్యత్యాసం అదే. మనుషుడు లోపభూయిష్టమైన వ్యక్తిత్వం కలిగిన వాడు, కానీ దేవుడు సంపూర్ణ వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. ఆయన వ్యక్తిత్వంలో, ఆయన గుణ లక్షణాలలో ఒక్కటంటే ఒక్కటి ఏ లోపము లేదు. ఆయన లోపరహితుడు. మనమేమో లోపసహితులం, అనగా లోపాలు కలిగిన వాళ్ళం. కానీ దేవుడు లోపాలు లేనటువంటి వాడు. అందులో ఆ అద్భుతమైన, ఆ సౌందర్యమైనటువంటి ఆ గుణలక్షణాలలో ఒకటేమిటంటే, ఆయన నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. మీరు ఆయనని ఎంతగానో నమ్మొచ్చు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, భార్యకి భర్త నమ్మదగిన వాడిగా ఉండట్లేదు, భర్తకి భార్య నమ్మదగినదిగా ఉండట్లేదు, తల్లిదండ్రులకు పిల్లలు
నమ్మదగిన వారిగా ఉండడం లేదు. పొరుగువారు నమ్మదగిన వారుగా ఉండడం లేదు. స్నేహితులు నమ్మదగిన వారుగా మనం చూడలేకపోతున్నాం. ఎక్కడ చూసినా మోసం, అబద్ధం, స్వార్థం, దగ, దౌర్జన్యం రాజ్యమేలుతున్న ఈ దినాలలో ఎటు చూచినా గాఢంధకారం అలుముకున్న ఈ పరిస్థితుల్లో కారు చీకటిలో కాంతిరేఖ అన్నట్టు ఒక కాంతిరేఖ తలుక్కుమని మెరుస్తుంది. అది దేవుని వైపు నుండి వస్తున్న ఆ కాంతిరేఖ మనల్ని తాకుతుంది. మన హృదయం ఆయన చూచి అంటుంది, ఓ దేవా, నువ్వు ఎంతగానో నమ్మదగిన వాడు. అవును, ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు కనుకనే ఈ రోజు వరకు సజీవుల లెక్కలో బ్రతికి పట్టకట్టగలిగాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, మనుషుడు మోసం చేయొచ్చు, కానీ దేవుడు ఎన్నడూ మోసం చేయడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ నమ్మదగిన వాడిగా ఉంటాడు. ధైర్యముగా ఆయన మీద విశ్వాసముంచి నీ భారమంతా ఆయన మీద మోపి నీ విశ్వాస యాత్రలో మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళు. ప్రభు నీకు ఎల్లప్పుడూ తోడయుండి నేను బలపరుస్తాడు. ప్రార్థన. మహోన్నతుడైన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు. నువ్వెంతగానో నమ్మదగిన దేవుడు. మమ్మల్ని చెయ్యి విడువని వాడు. మాతో ఉన్న తండ్రివి, కృపానిధివి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అయోమయమైన ప్రపంచంలో జీవిస్తున్న మాకు కారు చీకటిలో వెలిగిపోతున్న కాంతిరేఖవై మీరు మా దగ్గరికి వచ్చి, బిడ్డ, నేను నమ్మదగిన వాడనని మీరు మాకు సెలవిస్తున్నారు. అందును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులని బలపరిచి ఆదరించి ఓదార్చి నెమ్మది దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.